కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక విశిష్ట అతిథి, అట్లాగే సబ్జెక్టు కూడా విశిష్టమైంది. 99.9 మందికి తెలియని టాపిక్ని ఈరోజు నేను చూస్ చేసుకున్నాను. అట్లాగే టాపికే కాకుండా టాపిక్ పైన ఇంటర్వ్యూ చేయడానికి కూడా ఒక అతిథిని చూస్ చేసుకున్నాను. వారు కూడా గొప్ప మేధావి, అనేక పుస్తకాలు రాశారు, వ్యాసాలు రాశారు. తన 15వ ఏటనే ఆ సంస్థలో జాయిన్ అయ్యారు. ఇక సంస్థ ఏంటి, ఆ కార్యకలాపాలు ఏంటి అన్న విషయాన్ని మనమందరము ముఖ్యంగా కాపర్తి టీంతో డిస్కస్ చేయాలి, సామాన్య ప్రజలకు అర్థం చేయించాలన్న ఉద్దేశంతో సార్ దగ్గరకు రావడం జరిగింది. సార్ నమస్తే. నమస్కారం. వీరి పేరు నల్లాన్ చక్రవర్తి కృష్ణ గారు. వయసు 75, కానీ నవయువకుడిలాగా ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు కూడా పుస్తకాలు బాగా చదువుతూ ఉంటాడు, ఎక్కువ రాస్తూ ఉంటాడు. వందలాది వ్యాసాలు రాశారు, అనేక పుస్తకాలు రాశారు. అట్లాగే సార్ సిఏగా చేసి ఇప్పుడు థియోసాఫికల్ సొసైటీ అంటే దివ్య జ్ఞాన సమాజంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే లెక్చరర్గా ఆ సొసైటీలో ఇంటర్నేషనల్ లెక్చరర్, స్టేట్ లెక్చరర్, అట్లాగే నేషనల్ లెక్చరర్. ఈ రకంగా అనేక కమిటీల్లో దేశంలో థియోసాఫికల్ సొసైటీలో అనేక కార్యక్రమాలు చేయడానికి అనేక కమిటీస్ ఉంటాయి. అన్ని కమిటీస్లో వారు చురుకుగా పాల్గొంటూ ఉంటారు. వారిని మరొక్కసారి కాపర్తి టీంకి ఆహ్వానిస్తూ ఉన్నాను. సార్, మొట్టమొదటి మీకు థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను అడగగానే మీరు నా కోసమని మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అసలు సార్, థియోసాఫికల్ సొసైటీ దివ్య జ్ఞాన సమాజము అంటే ఏంటో కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్, ప్లీజ్. తప్పకుండా. దివ్య జ్ఞాన సమాజము, ఇంగ్లీష్లో ద థియోసాఫికల్ సొసైటీ. ఈ సంస్థ నవంబర్ 17, 1875లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడింది. 1875లో న్యూయార్క్ నగరంలో ప్రారంభించిన ఈ సంస్థ భారతదేశానికి 1982లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇండియా అంతా కూడా, భారతదేశం అంతా కూడా చాలా శాఖలు, చాలా లాడ్జెస్ అంటారు దాన్ని. లాడ్జ్ అనే శాఖ, బ్రాంచ్ అంటాం. లాడ్జ్ అని పేరు ఈ థియోసాఫికల్ పార్లెన్స్లో. ఇవి చాలా మొట్టమొదట ప్రారంభించిన వారు ప్రథమ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హెన్రీ స్టీల్ ఆల్కాట్. ఈ సంస్థని ప్రారంభించింది, లేకపోతే సంస్థాపించింది హెన్రీ స్టీల్ ఆల్కాట్ అనే ఒక అమెరికన్, అలాగే హెలెనా పెట్రోవా బ్లావెట్స్కీ అనే ఒక రష్యన్ లేడీ. వీళ్ళిద్దరూ కలిసి ఈ సంస్థని ప్రారంభించారు. అయితే ఈ సంస్థ ప్రారంభించడానికి ముందు వాళ్ళు న్యూయార్క్కి చేరారు 1973లో. అప్పుడు ఆ అమెరికా దేశం అంతా కూడా ఈ భౌతికవాదంతో నిండిపోయి ఉండింది. అదే కాకుండా వాళ్ళు ఆధ్యాత్మికత అనుకునేది ఏమిటంటే ఈ చనిపోయిన వారి ఆత్మలను మళ్ళీ రప్పించి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో సంభాషణ జరిపి, వాళ్ళ జీవితాలని లేకపోతే వాళ్ళ యొక్క విశేషాలను కనుక్కోవడమే ఆధ్యాత్మికత అనుకునేవాళ్ళు. అయితే బ్లావెట్స్కీ ఎవరైతే ఈ సంస్థ ప్రారంభించిందో ఆవిడకి ఈ థియోసఫీ మీద మంచి అవగాహన ఉండింది. కాబట్టి ఆవిడ చెప్పింది ఆల్కాట్తో, ఇది సరైన అర్థం కాదు ఆధ్యాత్మికతకి, ఆధ్యాత్మికత అంటే ఏమిటో నేను చెప్పగలను అని చెప్పి కొంతమందికి నిజమైన థియోసఫీ అంటే ఏమిటో, ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియజెప్పింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, వాళ్ళ ఇంట్లో మీటింగ్స్ జరిగేవి. అట్లా జరుగుతున్న మీటింగ్స్ పర్యవసానమే ఈ దివ్యజ్ఞాన సమాజ సంస్థ ప్రారంభించడం. అది 17 నవంబర్ 1875 న్యూయార్క్లో జరిగింది. సార్, ఒక చిన్న మాట సార్. చెప్పండి. అంటే అప్పుడు 150 సంవత్సరాల క్రితం ఉన్న న్యూయార్క్ అంటే అమెరికాలో క్రైస్తవ మతం ప్రాచుర్యంలో ఉంది. అప్పుడైనా ఉంది, ఇప్పుడైనా ఉంది. దానికి ఈ థియోసాఫికల్ సొసైటీకి చాలా తేడా ఉంది అని అర్థమా? నిజానికి ఇది థియోసఫీ అనేది మతం కాదు, మతముల యొక్క సారము, లేకపోతే మతముల యొక్క మూలము. బ్లావెట్స్కీ ఏమన్నారంటే దీన్ని విజ్డమ్ రిలీజన్ అంది. విజ్డమ్ రిలీజన్ అంటే జ్ఞానముతో కూడిన మతము లేకపోతే ధర్మము అని. ఇది ఒక
మతానికి పరిమితం కాలే. అన్ని మతంలోనూ ఉన్న విశేషాలన్నీ థియాసఫీలో అంతకుముందే ఏర్పాటు చేయబడి ఉన్నాయనేది మేము చదువుకోగా మాకు తెలిసిన విషయం. ఈ థియాసఫీ అనేది 1875లో మనకి పరిచయమైన 3వ శతాబ్దంలో అమోనియా సాకాస్ అనే ఒక అతను ఎకలెక్టికల్ థియాసఫీ అనే ఒక సంస్థను పెట్టి అన్ని మతములని, ఆ రోజుల్లో ఉన్న మతాలని ఒక తాటి కిందకి చేర్చడానికి ప్రయత్నించినవాడు. కాబట్టి ఎప్పటి నుంచో ఉంది థియాసఫీ అనే మాట. ఈ దివ్య జ్ఞానము లేకపోతే థియాసఫీ అనేది ఏ మతానికి సంబంధించింది కాదు. మన మతాన్ని బాగా పాటిస్తూ ఇతర మతాలను గౌరవించడం, ఇతర మతస్థుల్ని గౌరవించడం, అది ఒక ప్రధాన అంశము ఈ దివ్య జ్ఞాన సమాజంలో. అంటే సార్, హిందూ మతం కూడా ఇతర మతాలను ఆదరించింది. ప్రపంచంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాలకు చెందిన ప్రజలు భారతదేశంలో ఉన్నారు. అంటే ఇతర మతాల్లో ఏంటంటే చెప్పడం భావ్యం కాదు, మా మతమే గొప్పము, మా మతాన్ని మాత్రమే ప్రపంచమంతా ఆచరించాలా అని చెప్పేసి కొన్ని మతాలు చెప్తాయి. అలా కాదు, అన్ని మతాలను ఆదరించండి, యాక్సెప్ట్ చేస్తాము, ఎవరి మతాన్ని వాళ్ళు ఆదరించండి, అనుసరించండి, ఇతర మతాలను దూషించకండి అన్నది హిందూ మతంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ థియోసాఫికల్ సొసైటీలో కూడా ఆ సారాంశాన్ని గ్రహించిన వీరు హిందూ మతంలో ఇతర మతముల పట్ల టాలరెన్స్ ఎక్కువ ఉంది. టాలరెన్స్ అంటే వాళ్ళని అందరినీ అర్థం చేసుకొని ముందరికి వెళ్ళే ఒక సౌలభ్యం ఉండింది హిందూ మతస్థులకి. ఒక చిన్న మాట, టాలరెన్సే కాకుండా వివేకానంద గారు చెప్పినట్టు యాక్సెప్టెన్స్ కూడా ఉంది కదా. సరే, ఏది ఏమైనా కానీ అన్ని మతాల యొక్క సారాంశాన్ని, మంచి అంశాలను బ్లాడ్స్కీ గారు థియోసాఫికల్ సొసైటీలో గ్రహించారు. అంటే ఇది కొంచెం హిందూ మతానికి కొంచెం దగ్గరగా ఉంటుంది. హిందూ మతం ఏ మతాన్ని ద్వేషించదు, అన్ని మతాలలో యొక్క సారాంశాన్ని గ్రహిస్తుంది, అట్లాగే ఇతర మతాలను ఇబ్బంది పెట్టదు. భారతదేశము అంతేకాకుండా అన్ని మతాలకు చెందిన ప్రజలు భారతదేశంలో హాయిగా జీవించారు. అంటే కొన్ని మతాలు, ఇప్పుడు ఫార్సీలు ఉన్నారు, ఇరాన్ నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది. అట్లాగే యూదులు ఉన్నారు, ఇజ్రాయెల్ నుంచి పారిపోయి రావాల్సి వచ్చింది. సరే, అరబ్బులు, తుర్కులు వాళ్ళకి దండయాత్ర చేసి ఇక్కడ బలవంతంగా ఈ భారతదేశంలో ఈ మతాన్ని ప్రవేశపెట్టారు. అట్లాగే యూరోపియన్స్, క్రిస్టియానిటీ, ఏ మతమైనా కానీ అన్ని మతాలను భారతదేశం వారు స్వీకరించారు. అంటే ఆశ్రయం కల్పించారు, రక్షించారు, వారిని గౌరవించారు. అయ్యా, మా మతాలను మేము ప్రాక్టీస్ చేసుకుంటాము, మాకు కావాల్సిన అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆయా మతాలకు చెందిన ప్రతినిధులు ఆ కాలంలో ఉన్న పాలకులను అడిగినప్పుడు వారు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ థియోసాఫికల్ సొసైటీకి హిందూ మతానికి కొంచెం ఫిలాసఫీలో దగ్గరగా ఉంటుందా ఏమన్నా? యాక్చువల్గా చెప్పాలంటే ఒక నదీ గర్భం ఉందనుకోండి, నదీ గర్భం. ఆ నదీ గర్భంలో కింద ఉండే లేయర్ ఏదైతే ఉందో దాని మీద వాటర్ పైన అంతా మారుతూ ఉంటుంది. పైన వాటర్ సీజన్ ప్రకారము, రెయిన్ఫాల్ ప్రకారం మారుతూ ఉంటుంది. ఆ మారినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక వాటర్ వెళ్ళింది అనుకుందాం, అప్పుడు ఒక మతం ఏర్పడింది. ఇంకొన్నాళ్ళకి ఇంకో వాన వచ్చింది, ఇంకో వరద వచ్చింది, అప్పుడు ఇంకో మతం ఏర్పడింది. అలాగా ఈ మనుషుల యొక్క అవసరాల మేరకు ఆ పరిస్థితుల్లో ఏమేమి ఉండాలో అలా మతాలు పుట్టుకొచ్చాయి. అయితే మీరు అడిగిన ప్రశ్నకి హిందూ మతములో వీటన్నిటినీ స్వీకరించే గుణం ఉంది కాబట్టి దీనికిను థియోసఫీకి సంబంధం ఉందా అంటే, థియోసఫీ అనేది, దివ్యజ్ఞానం అనేది ఇది సనాతన ధర్మం ఏదైతే ఉందో దీంట్లో ఉన్నది దాంట్లో ఉన్నది కొంత ఒకేలాగా కనిపించవచ్చు. అలాగే బౌద్ధ మతంలో ఉన్నది థియోసఫీలో ఉన్నది కూడా ఒకేలాగా కనిపించవచ్చు. కాబట్టి బౌద్ధ మతమే థియోసఫీ, థియోసఫీయే హిందూయిజం అనడానికి వీలు లేని స్థితి ఒకటి ఉంది. ఎందుకంటే ఈ మతముల మూలం ఏదైతే ఉందో, విజ్డమ్ రిలీజన్ ఏదైతే ఉందో అది థియోసఫీ. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని వేరే వేరే టైమ్స్లో వేరే వేరే మతాలు వచ్చాయి. అలాగే సనాతన ధర్మం కూడా వచ్చింది, అలాగే బౌద్ధ మతం కూడా వచ్చింది. కాబట్టి ఈ రెండు మతాల్లో కూడా చాలా మటుకు ఈ థియోసఫీలో ఉండే విషయాల్ని చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న అన్ని మతాల కంటే కూడా అత్యంత ప్రాచీనమైన మతము వైదిక మతం. తర్వాతనే బౌద్ధ మతం వచ్చింది, తర్వాతే జైన మతం వచ్చింది, ఆ తర్వాత క్రైస్తవ మతం వచ్చింది, ఇస్లాం వచ్చింది. కానీ ఆయా ప్రాంతాలకు వారు పరిమితమైపోయి వేరే వారిని స్వీకరించే తత్వాన్ని వారు ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ థియోసాఫికల్ సొసైటీ వారిని ఎలా ఒప్పిస్తుంది? థియోసాఫికల్ సొసైటీలో కూడా ఎవరిని
ఫోర్సిబుల్గా చేర్పించడం అనేది ఉండదు. మత ప్రచారం బలవంతంగా ఉండదు. మతమే కాదు ఇది. థియాసఫీ అనేది మతమే కాదు, మతాల మూలము అని చెబుతున్నాం. మతాల మూలము, మతం యొక్క సారము, లేకపోతే మతం యొక్క మూలం, అక్కడి నుంచి అన్నీ వచ్చాయని. ఓ మర్రి చెట్టు ఉందంటే మర్రి చెట్టు మూలంలోంచి వేరే వేరే శాఖలు వచ్చినట్టు అలా వేరే వేరే మతాలు ఈ మూలంలోంచి వచ్చాయని. దివ్య జ్ఞానము, దైవీక జ్ఞానము, దేవతల దగ్గర ఉండే జ్ఞానము, ఇది అసలు జ్ఞానం. దాంట్లోంచి వేరే వేరే టైమ్స్లో వేరే వేరే మెసెంజర్స్ ద్వారా ఈ మతాలు వచ్చాయి. కాబట్టి వేరే వేరే మతంలో ఉండే మత ఛాందస్సులు ఉండొచ్చేమో కానీ హిందూ మతంలో, బౌద్ధ మతంలో అని లేవు. ఫర్ ఎగ్జాంపుల్ బౌద్ధ ఆలయాల్ని కూడా కొన్ని మార్పిడి చేసి హిందూ మత స్థాపనలో జరిగిన స్టోరీ. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ మతాన్నైనా ఎవరి మీద రుద్దకుండా దాని ప్రిన్సిపల్స్ కనుక ప్రాక్టీస్ చేయడానికి ప్రజలకు అందిస్తే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పుచ్చుకొని అందిపుచ్చుకొని ఆ మతాన్ని వాళ్ళు పాటించడానికి అందరికీ సర్వాధికారాలు ఉన్నాయని చెప్పే ఒక సంస్థే దివ్యజ్ఞాన సమాజం. ఎందుకంటే మనం ఈ మతం గొప్పది, ఈ మతం తక్కువైంది, అది ఎవరిని మతాల సారం చూస్తే అంతా ఒకటే. మతాలు ఫాలో చేసేవాళ్ళు, పీపుల్ హూ ప్రాపగేటెడ్ రిలీజన్, మేబీ దే వర్ ఎట్ ఫాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ద పీపుల్ హూ ప్రాపగేటెడ్ ఇస్లాం వర్ నాట్ రైట్, పీపుల్ హూ ప్రాపగేటెడ్ క్రిస్టియానిటీ వర్ నాట్ ఆల్ రైట్. బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఫాలోయర్స్, ది ఫౌండర్స్ ఆఫ్ రిలీజన్. వాళ్ళ దగ్గర చూస్తే అంతా ఒకటే, అంతా ఆ ఫిలాసఫీ అంతా ఒకటే. అది మనం గ్రహించాల్సిన విషయం. అంటే ఫిలాసఫీ అంటే ఇప్పుడు ఖురాన్ ముస్లింలకు పవిత్ర గ్రంథం. దాంట్లో మొదటి నుంచి కూడా ఆ ఖురాన్లో ఉన్న శ్లోకాలు అతీజ్ అంటారు మనం. ఏవైనా కానీ ముస్లిం మతాన్ని ప్రాక్టీస్ చేయని వారిని చంపినా తప్పు లేదు అన్న అంశాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తారు. మరి దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు థియోసాఫికల్ సొసైటీలో? ఏ హింసని ఒప్పుకోదు, ఎటువంటి హింసని థియాసఫీ ఒప్పుకోదు. ఏ ప్రాణిని హింసించకూడదు అనేది సూత్రం. ఎందుకంటే థియాసఫీ ప్రకారము ప్రాణము అనేది, ప్రాణశక్తి అనేది మొదట ఖనిజాల్లో మొదలై తర్వాత వృక్షజాతికి వచ్చి, యానిమల్ జాతికి వచ్చి, తర్వాత మానవుల్లోకి వచ్చింది. కాబట్టి ఎవరిని, ఏ ప్రాణిని హింసించడం అనేది థియోసాఫికల్ సొసైటీలో లేదు, దాన్ని ప్రోత్సహించదు. అంటే సార్, ఇది థియోసాఫికల్ సొసైటీని అనుసరించేవారు మాంసాహారం చేసి తింటారా? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు దివ్యజ్ఞాన సమాజం సభ్యత్వం తీసుకోవడానికి ఈ మాంసాహార భక్షణ కానీ లేకపోతే ఇంకో ఏమన్నా ద్రవ పదార్థాలు తీసుకోవడం కానీ నిషేధం కాదు. కానీ ఎవరైతే చదువుకుంటారో, థియాసఫీ గురించి చదువుతారో, ఈ ప్రాణం గురించి తెలుసుకుంటారో, లేకపోతే ఏం చేస్తే మనం ఆధ్యాత్మిక పదం మీద ముందరికి వెళ్ళొచ్చు అని తెలుసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా వదిలేస్తారు. అంటే స్వచ్ఛందంగా వాళ్ళే వదిలేస్తారు. ఈ థియోసాఫికల్ సొసైటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడి సిద్ధాంతాలు, అక్కడి నమ్మకాలను అనుసరించేవారు కూడా ఇక నేను మాంసాహారము చెయ్యను, మాంసభక్షణ చెయ్యను అని చెప్తారు. ఎందుకంటే ప్రాణాన్ని తీసేసి ఆ శవాన్ని తినడం అనేది ఒక ప్రాక్టీస్గా పెట్టుకుంటే అది కరెక్ట్ కాదేమో అనే ఆలోచన వాళ్ళకే వస్తుంది. కాబట్టి అలాగే ఏ పదార్థాలు అయితే స్వీకరించకూడదో, ఏ డ్రింక్స్ అయితే స్వీకరించకూడదో అది కూడా మనసును మొద్దుబారుస్తుంది కానీ దాన్ని ఉత్తేజవంతం చేయదు అని తెలుస్తుంది. కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు, మానేస్తారు. అయితే మనం మొదట్లోనే నిషేధం పెట్టాలా, నువ్వు చేరాలంటే ఇది వద్దు, ఇది వద్దు అని చెప్పట్లే, ఏం లేదు. మూడు కండిషన్స్ ఉన్నాయి. ఏమిటి? టు ఫార్మ్ ఎ న్యూక్లియస్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్ వితౌట్ డిస్టింక్షన్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్ అండ్ సెక్స్ అనేది ఒకటి ఫస్ట్ ఆబ్జెక్ట్. అంటే జాతి, మత, కుల, లింగ భేదములు లేకుండా మానవాళి అంతా ఒకటే అని చెప్పేది ప్రథమ సూత్రం. మతంతో కూడా సంబంధం లేదు, ఏది అన్నీ ఇది లేదు, ఏ డిస్టింక్షను లేదు. జాతి, మత, కుల, లింగ, ఇన్ఫ్యాక్ట్ కాస్ట్ అన్నాడు వాళ్ళు అక్కడ. ఇక్కడ మనం మతం అంటున్నాం. ఒకవేళ కాస్ట్లో వేరే వేరే డివిజన్స్ ఉన్నా కూడా దేంతోనూ సంబంధం లేకుండా ఈ మతములన్నీ కూడా మ్యాన్ని డివైడ్ చేస్తున్నాయి కానీ కలపట్లేదు అనే ఒక కాన్సెప్ట్లో ఈ మత వివక్షత కూడా మనం ప్రాక్టీస్ చేయక్కర్లేదు. కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్లో టు ఫార్మ్ ఎ న్యూక్లియస్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ హ్యుమానిటీ వితౌట్ డిస్టింక్షన్స్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్ అండ్ సెక్స్. మగ ఆడ కూడా సంబంధం లేదు, యూ కెన్ బికమ్ ఎ మెంబర్. అంటే మనం ఎందుకు అనుకుంటున్నామంటే కొన్ని సమాజాల్లో ఆడవాళ్ళకి అడ్మిషన్ లేదు అనేది ఉంది, అది కూడా లేదు. దట్ ఈస్ ఆల్సో నాట్. ఒక రకంగా యూనివర్సల్ బ్రదర్హుడ్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్. దాన్ని సింపథైజ్ చేసేవాళ్ళు, యూనివర్సల్ బ్రదర్హుడ్ని, ఆ వన్నెస్ని సింపథైజ్ చేసేవాళ్ళు, ఆబ్జెక్ట్ని దీన్ని పాటిస్తాననుకునే వాళ్ళు మెంబర్స్గా చేరచ్చు. దాని సెకండ్ ప్రిన్సిపల్ ఇంకోటి ఉంది, టు ఎంకరేజ్
comparative study of religion, philosophy and science. To encourage comparative study of religion, philosophy and science. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా ఈ 3 భాగాల్లోనే ఉందిట. రిలీజియస్ టెక్స్ట్, అలాగే ఫిలాసఫీ టెక్స్ట్, అలాగే సైంటిఫిక్ టెక్స్ట్. కాబట్టి ఈ మూడింటిని కూడా తులనాత్మకంగా పరిశీలించి కంపారిటివ్ స్టడీ చేసి దాంట్లోంచి సత్యాన్ని గ్రహించాలి అని. ఎందుకు వీటిని రిలీజియస్ టెక్స్ట్ చదవాలి? ఇంకో మతంలో ఉన్నవాడి యొక్క అభిమతాన్ని మనం తెలుసుకోవాలంటే, వాడి యొక్క ప్రాక్టీస్ని మనం తెలుసుకోవాలంటే, ఆ మతంలో ఉండే మంచి గ్రహించగలిగితే పెట్టినప్పుడున్న మంచి ఏమిటో, ప్రాక్టీస్ చేసినప్పుడున్న మంచి ఏమిటో, సూపర్స్టిషన్స్ ఎలా వచ్చాయో ఇవన్నీ తెలిస్తే మనకి ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలో, ఏ సారాన్ని గ్రహించాలో తెలుస్తుంది. కాబట్టి మనిషిలో ఉండే మంచిని ఎలా గ్రహించాలో, మతంలో ఉండే మంచిని కూడా గ్రహించి ఆ మతం పాటించే వాళ్ళ ఎడ మనం గౌరవం, బ్రదర్హుడ్ ప్రాక్టీస్ చేయొచ్చు అనేది సెకండ్ ఆబ్జెక్ట్. థర్డ్ ఆబ్జెక్ట్ ఇంకోటి ఉంది. టు ఎక్స్ప్లెయిన్. అంటే అన్ని మతాల యొక్క గ్రంథాలు చదవాలి తప్పనిసరిగా. రెండోది సైన్స్ చదవాలి, సైన్స్ కట్టుబడి ఉండాలి. మూడోది అన్ని రకాలైన ఫిలాసఫీ తత్వశాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తే ఒక రకమైన పరిపూర్ణత మానవుడు పొందుతాడు అన్నది ఉద్దేశం అయి ఉండొచ్చా అండి సార్? అంతే. థియాసఫీ ఈజ్ ఎ సింథసిస్ ఆఫ్ రిలీజన్, ఫిలాసఫీ అండ్ సైన్స్. థియాసఫీ ఈజ్ ఎ సింథసిస్ ఆఫ్ రిలీజన్, ఫిలాసఫీ అండ్ సైన్స్. అది దానివల్ల వీటి యొక్క సమన్వయంతో అధ్యయనం చేయడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మూడో ప్రిన్సిపల్ సార్, టు ఎక్స్ప్లెయిన్ ద అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్. టు ఎక్స్ప్లెయిన్ ద అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్. ప్రకృతిలో ఎన్నో శాసనాలు ఉన్నాయి, ఎన్నో విశేషాలు ఉన్నాయి. వాటిని అవగాహన చేసుకోవడం, అలాగే మనిషిలో కూడా నిగూఢమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను ఎలా వెలికి తీసుకురావాలి, ఎలా ఎవరికి వారు ఇండివిజువల్గా ఎలా ఆ ప్రాక్టీస్ని కొనసాగించాలి అనేది మూడో సూత్రం. ఈ 3 సూత్రాలు ప్రధానంగా థియోసాఫికల్ సొసైటీలో ప్రధాన సూత్రములుగా పెట్టబడ్డాయి. అంటే నాకు అర్థం కాదు ఒకటి సార్, అంటే టు ఎక్స్ప్లెయిన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ లాస్ ఆఫ్ నేచర్ అంటే ఉదాహరణకి ఏదైనా ఒకటి రెండు చెప్పండి సార్, మా ప్రేక్షకుల కోసం అని చెప్పి, మా వ్యూవర్స్ కోసం అని చెప్పేసి. నాకు కూడా సృష్టిలో అంతా ఒక మూలంలోంచి వస్తోంది, ఆ మూలానికి వెళ్ళిపోతోంది అనేది ఒక లా. కొంతమంది అది ఒప్పుకోరు. ఇలాంటిది చాలా ఉన్నాయి. లా ఆఫ్ కర్మ ఫర్ ఎగ్జాంపుల్. ప్రతిదీ నేను అనుభవించేది ఈ జన్మలో అంతకుముందు నేను చేసిన మంచి పనో చెడు పనో యొక్క ఫలితమే అనేది. ఇలాంటి కొన్ని శాసనాలు ఇంకా ఉన్నాయి ప్రకృతిలో. ప్రకృతి నేను డిస్టర్బ్ చేసి జీవించినందువల్ల నాకు సరి అయిన మనుగడ ఉండదు అనేది గ్రహించి ప్రకృతిలో ఉన్న మిగతా శాసనాలు ఎలాంటి శాసనాలు ఉన్నాయంటే మానవాళి పురోగతికి పనికొచ్చే శాసనాలు చాలా ఉన్నాయి. లా ఆఫ్ సాక్రిఫైస్ ఫర్ ఎగ్జాంపుల్. లా ఆఫ్ సాక్రిఫైస్ అంటే త్యాగనిరతి, త్యాగబుద్ధి. అలాగే లా ఆఫ్ రిట్రిబ్యూషన్. ఇవన్నీ కూడా లాస్ ప్రకటితముగా లేవు కానీ ఉన్నాయి. ఇప్పుడు పరమాత్ముడంతటి వాడే తన సైజుని తగ్గించుకొని ఒకటిగా ఉన్నవాడు చాలామందిగా మారాడు, చాలా ప్రాణులుగా మారాడు. కాబట్టి ఇదంతా సాక్రిఫైస్ అంటారు. లా ఆఫ్ సాక్రిఫైస్లో భాగంగా చెప్తారు. అలా లా ఆఫ్ సాక్రిఫైస్. లా ఆఫ్ రిట్రిబ్యూషన్ అంటే మనం ఏం చేస్తే దానికి ఫలితం వస్తుంది అని చెప్పేది లా ఆఫ్ రిట్రిబ్యూషన్. ఇలాంటి చాలా శాసనాలు. లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ రీఇన్కార్నేషన్ మటుకు ప్రధానమైనవి 2 శాసనములు ప్రకృతిలో ఉన్నవి అని సొసైటీ. పునర్జన్మ సిద్ధాంతము. ఈ 2 చాలా ప్రధానమైన అంశములు అని దివ్యజ్ఞాన సమాజం చెబుతుంది. ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. హార్మనీ, లా ఆఫ్ హార్మనీ, లా ఆఫ్ టుగెదర్నెస్, బోల్డెన్ ఉన్నాయి. అంటే హార్మనీ అంటే సమన్వయము, అందరి పట్ల సోదరభావం, అందరినీ జన్మ సిద్ధాంతాన్ని నమ్మడం. ఇవన్నీ కొంచెం దగ్గరగా అనిపిస్తున్నాయి నాకు ఎందుకో మరి హిందూ మతంలో కూడా ఉన్నాయి. 3వ సెంచరీ ఇప్పుడు ఎప్పటివాడు శంకరాచార్యకి మనం హిందూ మతాన్ని పునరుద్ధరించాడో లేకపోతే హిందూ మతాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడో అంటే 15th సెంచరీయా ఎప్పుడు? అవును సార్. అంటే కానీ అంతకుముందు 3వ సెంచరీలోనే ఉంది అని చెప్పుకున్నాం కదా థియాసఫీ అనే మాట. ఈ 3వ సెంచరీ కన్నా ఇంకా మనిషి కన్నా పురాతనమైనది దివ్యజ్ఞానం అని చెబుతున్నాం. కాబట్టి దివ్యజ్ఞానంలోంచి వచ్చినవే ఇవి. నదీ గర్భంలోంచి వచ్చిన వేరే చీలికలు. అంటే ఇప్పుడు మహాభారతం కానీ, రామాయణం అంతకుముందు కానీ, వేదాలు కానీ, ఇవి సుమారుగా ఇప్పుడు యూరోపియన్ హిస్టారియన్స్ చెప్పిన ప్రకారంగా కూడా క్రీస్తు పూర్వము
2500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలకు పూర్వంవి రామాయణము మహాభారతము అని అవశేషాలు దొరుకుతున్నాయి. అయితే మన ఇండియన్ హిస్టారియన్స్ ఇంకా అంతకంటే పూర్వంది అని చెప్తున్నారు కదా సార్. అది హిస్టారికల్ డీటెయిల్స్ నిజమే అవ్వచ్చు, రామాయణం జరిగి ఉండొచ్చు, అలాగే భారత యుద్ధం జరిగి ఉండొచ్చు, లేకపోతే భాగవతంలో వేరియస్ అవతారాలు వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ వేరే యుగంలో జరిగాయి ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ ఉన్నవే. అయితే మధ్యలో ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయింది హిందూ మతం కూడా, మిగతా మతాల ప్రాబల్యం వల్ల వెనక్కి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు శంకరాచార్య గారు. కాబట్టి అది మనం నోటీస్ చేయాల్సిన విషయం. కానీ నాకు గొప్పగా అనిపించింది, అంటే ప్రత్యేకంగా అనిపించింది ఏంటంటే, ఈ థియోసాఫికల్ సొసైటీ యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో ఇది అమెరికాలో పుట్టడము, అందులో రష్యన్ బ్లాడ్స్కీ గారు ప్రతిపాదించడము చాలా విశేషంగా అనిపించింది. అయితే అమెరికాలో దాని యొక్క ప్రాచుర్యం ఎలా ఉంది సార్ ఇప్పుడు? అంటే పుట్టుగా ఉంది, యాక్సెప్టెన్స్ ఉందా అక్కడ? చాలామంది ఉన్నారు. అమెరికన్ సెక్షన్, ఇండియన్ సెక్షన్, ఇందాక మాట్లాడిన ఆయన ప్రెసిడెంట్ ఇండియన్ సెక్షన్, అలాగే అమెరికన్ సెక్షన్ కూడా ఉంది. అమెరికన్ సెక్షన్లో కొన్ని వేల మంది మెంబర్స్ ఉన్నారు, కొన్ని వందల లాడ్జెస్ ఉన్నాయి. కాబట్టి అమెరికన్ సెక్షన్ ఈజ్ స్టిల్ వెరీ యాక్టివ్. ఇదే కాకుండా ఆ అమెరికన్ సెక్షన్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఇంకో సంస్థ కూడా పెట్టారు, యునైటెడ్ లాడ్జ్ ఆఫ్ థియాసఫీస్ అని. కాబట్టి అలా కూడా థియాసఫీ అనేది జరుగుతోంది. ఇంకో సంస్థ పెట్టుకున్నా కూడా థియోసాఫికల్ సొసైటీకి సిస్టర్ గ్రూప్, స్ప్లింటర్ గ్రూప్ ఏదన్నా అనుకోవచ్చు. దీని వెనకాల యాక్చువల్గా ఈ బ్లావెట్స్కీ, ఆల్కాట్ వీళ్ళు బయటకు కనిపించే సంస్థాపకులు. వీళ్ళు కాకుండా వీళ్ళ వెనకాల ఇద్దరు మహాత్ములు పనిచేశారు అని చెప్తారు. ఆ మహాత్ములు ఎలా అయ్యారు? వాళ్ళు మానవ జీవితం గడుపుతూ ఏమాత్రము సెల్ఫిష్నెస్ లేకుండా, స్వార్థరహిత ఇసుమంతయం లేకుండా ఉండి పర్ఫెక్షన్ రీచ్ అయిన వాళ్ళు మాస్టర్స్ అంటాం. ఆ మాస్టర్స్ ఇద్దరు, ఆ హైరార్కీ ఉందిట, మాస్టర్స్ హైరార్కీ. ఆ మాస్టర్స్లో ఇద్దరు దీనికి వెనకాల ఉండి ప్రోత్సహించారు వీళ్ళిద్దరిని. వాళ్ళు ఎందుకు అలా ప్రోత్సహించవలసి వచ్చిందంటే, వాళ్ళు డైరెక్ట్గా కిందికి రావడానికి వీల్లేదు కాబట్టి, కిందికి వచ్చి మీరు వెళ్ళి ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి వీల్లేదు కాబట్టి ఇద్దరిని ఎన్నుకోండి అంటే, ఒక ఆమెని, ఈ రష్యన్ లేడీని అంతకుముందే బ్లావెట్స్కీని ఎన్నుకున్నారు, ఇంకో అతను ఆల్కాట్ని ఎన్నుకున్నారు. ఇద్దరు సెల్ఫ్లెస్ పీపుల్ హూ వాంటెడ్ టు వర్క్ ఫర్ ది హ్యుమానిటీ యాజ్ సచ్. అందుకని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఇండియాలో ఎందుకు ఎన్నుకోలేదు అని వాళ్ళు అడిగారు. ఇండియాలో, భారతదేశంలో చాలామందికి పరిజ్ఞానము, లేకపోతే ఉపనిషత్తుల మీద, లేకపోతే వేదాల మీద అథారిటీ ఉంది, కానీ ఇది తెలుసు అనే ఒక గర్వం కూడా ఉండిందిట. దట్ ఈస్ కాల్డ్ ఇంటెలెక్చువల్ ప్రైడ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ప్రైడ్ ఉన్నప్పుడు సెల్ఫిష్నెస్ అనేది జరిగిపోతుంది పక్కకి. అలాంటి వాళ్ళని, సెల్ఫిష్నెస్ లేని వాళ్ళకి, ఏమాత్రము ఇతరుల కోసమే పనిచేసే వాళ్ళకి, ఇసుమంతైనో సెల్ఫిష్నెస్ లేని వాళ్ళని వెతికారు. వాళ్ళు వెతికిన వాళ్ళలో వీళ్ళు బెస్ట్ అని. వీళ్ళు ది బెస్ట్ కాదు, వెతికిన వాళ్ళలో వీళ్ళు బెస్ట్. బ్లావెట్స్కీ అండ్ ఆల్కాట్. ఒక ఆయన మిలిటరీ మ్యాన్, ఆల్కాట్ ఏమో మిలిటరీలో పనిచేశాడు, జర్నలిస్ట్గా పనిచేశాడు, తర్వాత లాయర్గా పనిచేశాడు. ఈవిడ చిన్నప్పటి నుంచి ఓ రాయల్ ఫ్యామిలీలో పుట్టి చాలా ఊళ్ళు తిరిగింది. అలాగా ఆవిడని ఎన్నుకున్నారు. అయితే 1875 అంతే కదా సార్? అవును. తర్వాత అది యూరోప్కి, ఇండియాకి ఎలా వచ్చింది? 1875లో స్టార్ట్ చేసిన సంస్థ ఫస్ట్ ఇంగ్లాండు, మిగతా దేశాల్లో లాడ్జెస్ పెట్టారు వాళ్ళు ఫౌండర్స్. అమెరికా నుంచి ఇంగ్లాండ్ రావడం, ఫ్రాన్స్ రావడం, అవన్నీ దేశాల్లో తిరిగారు. దాని తర్వాత వాళ్ళకి ఇండియాకి రావడం తటస్థించింది 1882లో. సో ఫస్ట్ వాళ్ళు వచ్చి ల్యాండ్ అయింది బాంబేలో వచ్చి ల్యాండ్ అయ్యి బాంబేలో హెడ్ క్వార్టర్స్ పెట్టుకుందాం అనుకున్నారు. అక్కడి నుంచి పనిచేయడం మొదలెట్టారు. అక్కడి నుంచి కొన్ని లాడ్జెస్ స్థాపించారు, బ్రాంచెస్ స్థాపించారు. దాని తర్వాత అలా తిరుగుతూ వస్తుండగా సిలోన్కి వెళ్ళారు. సిలోన్లో పెడదామా ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అనుకున్నారు. అప్పుడు శ్రీలంక, అప్పుడు సిలోన్, ఇప్పుడు శ్రీలంక. దానికి వెళదాం అనుకున్నారు. అది సరిగ్గా లేదనుకొని తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు మద్రాసు వచ్చినప్పుడు కొంతమంది ఈ ప్రస్తుతం ఉన్న అడయార్కి ఈ ఇద్దరిని తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఆల్కాట్ని, బ్లావెట్స్కీని. కొంతమంది తెలుగు వాళ్ళు, టు బి వెరీ ప్రిసైజ్, తెలుగు వాళ్ళు వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకొని ఈ ప్రదేశానికి, అడయార్లో ఎప్పుడైతే ప్రత్యేకమైన స్థలం ఉందని వాళ్ళు కనుక్కున్నారో ఆ స్థలాన్ని చూపించడానికి కోసం బ్లావెట్స్కీని, ఆల్కాట్ని అక్కడ తీసుకెళ్తే అక్కడ ఆవిడకు మెసేజ్ వచ్చిందిట, దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ టు స్టార్ట్ ది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అని. కాబట్టి ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అప్పుడు అడయార్లో. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మాస్టర్సే ఎవరైతే వెనకాల నుండి నడిపించారో ఆవిడ్ని
మాస్టర్ ఎం, మాస్టర్ కేహెచ్ అని ఇద్దరు ఉన్నారు. మాస్టర్ ఎం, మాస్టర్ కేహెచ్. మౌర్య, పేర్లు మనకు తెలియదు. మౌర్య కుతూమి, మౌర్య కుతూమి. ఆ మౌర్య అనే ఆయన ఎస్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు స్టార్ట్ అని చెప్పారు ఈయనకి. మౌర్య అనే ఆయన బ్లావత్స్కీతో తన చిన్నప్పటి నుంచి ఆవిడ్ని ప్రొటెక్ట్ చేస్తూ, సేవ్ చేస్తూ, ఎలా గైడ్ చేస్తూ ఉన్నాడు. పేరు మౌర్య అంటే ఇది భారతీయ పేరు. మౌర్య, మౌర్య ఆయన పేరు మౌర్య, ఇంకో ఆయన పేరు కుతూమి. దేవాపి మరు మహర్షి, దేవాపి అని ఒకరి పేరు, మరు మహర్షి అని ఇంకోరి పేరు, మరే మౌర్య అయింది. ఓకే, అంటే ఎక్కడో మనకు సిమిలారిటీ కనిపిస్తుంది అందుకని. అవునవును. తర్వాత సరే, ఇప్పుడు ఇండియాలో వచ్చిన తర్వాత ఇక్కడ యానీ బెసెంట్ గారు వారి యొక్క పాత్ర ఏంటి? అది చెప్పే ముందర 1907లో ఆవిడ ప్రెసిడెంట్ అయింది యానీ బెసెంట్. అయితే ఈ ఆల్కాట్ గారు విశేషమైన కృషి చేశారు. అన్ని ఊళ్ళకి తిరగడం, ఏ రైలు ఉంటే రైలు, ఎద్దుబండి ఉంటే ఎద్దుబండి, పడవ ఉంటే పడవ, ఇట్లా తిరిగి అన్ని ఊళ్ళలోనూ ఈ బ్రాంచెస్ పెట్టడానికి చాలా కృషి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో ఆయనే పెట్టాడు ఆంధ్రప్రదేశ్లో, అలాగే నెల్లూరులో ఆయనే పెట్టాడు, అలాగే బళ్ళారిలో ఆయనే పెట్టాడు. అలా చూస్తే చాలా ప్రదేశాలలో, ఈ ఊళ్ళో సికింద్రాబాద్లో ఆయనే పెట్టాడు, హైదరాబాద్లో ఆయనే ఇట్లా చాలా చోట్ల తిరిగి అక్కడ ఉన్న వాళ్ళతో, పెద్దవాళ్ళతో మాట్లాడి ఈ సంస్థ యొక్క ఉద్దేశాన్ని తెలియజేసి అప్పుడు ఈ బ్రాంచెస్ మొదలెట్టడం జరిగింది. ఈ సొసైటీ ఇలా ముందరికెళ్తున్న కాలంలో 2 మహత్తర గ్రంథాలు రచించింది మేడం బ్లావెట్స్కీ. ఒకటేమో ఐసిస్ అన్వెయిల్డ్ అని ఒక గ్రంథం 1878లో రాసింది. దాని తర్వాత ఇంకో గ్రంథం ఏం రాసిందంటే ద సీక్రెట్ డాక్ట్రిన్ అని 2 వాల్యూమ్స్, సమ్వేర్ 1400 పేజీలో 1500 పేజీలో ఉంటాయి ఒక వాల్యూమ్లో. 700 1400 పేజీలు. తెలుగులో లేవు, సీక్రెట్ డాక్ట్రిన్ లేదు. అయితే ఈ గ్రంథాన్ని రివ్యూ చేయడానికి యానీ బెసెంట్ని నియమించారు ఒక వార్తాపత్రిక వాళ్ళు, ద పాల్ మాల్ గెజిట్ అని ఇంగ్లాండ్లో. వాళ్ళు యానీ బెసెంట్కి ఇచ్చారు ఈ పని. ఆవిడ సైన్స్ స్టూడెంట్. ఎస్, షీ ఈజ్ ఫ్రమ్ ఐర్లాండ్, సెటిల్డ్ ఇన్ ఇంగ్లాండ్, మ్యారీడ్ టు ఇన్ ఇంగ్లీష్ చర్చ్ మ్యాన్. అవన్నీ ఇంగ్లాండ్లోనే సెటిల్ అయింది ఆవిడ. అయితే ఈ టైంకి ఎప్పుడైతే ఈ పుస్తకం ఆవిడ చేతిలో పడిందో ఆవిడ హస్బెండ్తో ఉండటం లేదు, విడిగా ఉండడం మొదలెట్టింది, ప్రచారం చేయడం మొదలెట్టింది, వేరియస్ అదర్ థింగ్స్. బ్రాడ్లా అనే వాడితో, ప్రొఫెసర్తో కూడా తిరిగింది. ఆ బ్రాడ్లా అని తిరిగిందంటే ప్రాచుర్యానికి. ఏం ప్రాచుర్యం? ఎథీస్ట్గా ఉంది కొన్నాళ్ళు, ట్రేడ్ యూనియన్లో ఉంది కొన్నాళ్ళు. సో అలా ఉంటున్నప్పుడు ఈ పుస్తకాన్ని రివ్యూ చేయడానికి ఆమెకి ఇచ్చినప్పుడు, ఆ పుస్తకం చదివిన తర్వాత, రివ్యూ చేసిన తర్వాత, ఆ న్యూస్ పేపర్కి అందించిన తర్వాత ఆవిడ ఎలాగైనా సరే మనం ఈ గ్రంథకర్తని కలవాలి అని చెప్పి యానీ బెసెంట్ గారు 1890లో వెళ్ళి ఈవెన్ కలిశారు, బ్లావెట్స్కీ గారిని కలిశారు. అప్పుడు ఆ మెంబర్ చేరింది. మెంబర్ చేరిన తర్వాత చదువుకుంది బాగా. మెంబర్గా చేరడం ఒకటి, కంప్లీట్గా చదువుకోవడం ఇంకోటి. అది బాగా చదివింది ఆవిడ. చదివిన తర్వాత ఆవిడ అన్ని చోట్లకి వెళ్ళి ఈ ఉపన్యాసాలు ఇవ్వడం మొదలెట్టింది. చాలామంది ఆ ఉపన్యాసాలు విని మెంబర్స్గా చేరారు. ఇలా ఉన్న ఆవిడే చదివిన తర్వాత మారింది. ఆ యానీ బెసెంట్ అలా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత 1907లో ఆల్కాట్ గారు పరమపదించారు. ఈ డైడ్ 1907. అప్పుడు ఈవిడ 2వ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడింది యానీ బెసెంట్. అట్లా యానీ బెసెంట్ ఈ సంస్థలోకి వచ్చింది. ఆవిడ కాలంలో గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ టచ్ చేయని ప్రదేశం లేదు. ప్రతి ఊరికి వెళ్ళింది, ప్రతి ఊళ్ళోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది థియాసఫీని. చాలా గ్రంథాలు రాసింది. లెడ్బీటర్ గారని ఒక ఆయన ఉన్నారు, ఆయనతో కలిసి చాలా పరిశోధనలు చేసింది. ఆవిడ ఇంతకు రాకముందే వారణాసిలో సంస్కృతం నేర్చుకుంది. భగవద్గీత ఉపనిషత్తుల మీద కూడా గ్రంథాలు రాసింది. సో చాలా గొప్ప ఆవిడ. అంటే దీంతో పాటుగా స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొంది. హోమ్ రూల్ మూమెంట్ ఆవిడే దానికి వీళ్ళకి వాళ్ళని వాళ్ళు. అట్లాగే సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ చాలా ఉన్నాయి. సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ చాలా సొసైటీలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిడే తీసుకొచ్చింది. యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్ ఆవిడే తీసుకొచ్చింది. చాలా, 1-2 కాదు. గ్రేట్ ఆరేటర్ అండ్ షీ హెస్ బ్రాట్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్, ఉమెన్స్ ఎడ్యుకేషన్ మీద చాలా పనిచేసింది ఆవిడ. ఉమెన్స్ ఎడ్యుకేషన్ మీద పనిచేయడం, కేవలం వంటింటికి వాళ్ళు పరిమితం కాకూడదని, అమ్మాయిలని ఎలా బాగా ముందుకు తీసుకురావాలనే దాని మీద చాలా ఎక్కువ పనిచేసింది ఆవిడ. ఆ పనిచేసిన దాని యొక్క రూపం ఇప్పుడు కూడా ఉంది. ఎక్కడ? కాశీలో
వసంత కన్యా మహావిద్యాలయ అనే కాలేజెస్ ఉన్నాయి. మన ఇండియన్ సెక్షన్ హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నాయి వారణాసిలో. వసంత అంటే ఆవిడ ఇండియన్ నేమ్, బెసెంట్ వసంత అలా ఇండియన్ నేమ్ అడాప్ట్ చేసుకుంది ఆవిడ. పేరు మార్చుకుందా? ఆ. అక్కడ వినలేదు నేను. అంటే షీ యూస్ టు బి కాల్డ్ వసంత. సో బెసెంట్ వసంత దగ్గర పోలిక ఉంది కదా. అలా వసంత మహాకన్యా విద్యాలయ అనే ఒక కాలేజెస్ స్టార్ట్ చేసింది. అంతేకాకుండా సెంట్రల్ హిందూ కాలేజెస్ అని అది కూడా మొదలెట్టినప్పుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్య ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీ మొదలెడదామంటే ఆయన దగ్గర కాలేజీ లేదు. కాబట్టి ఈవిడ కాలేజీ ఇచ్చేసింది. ఈవిడ స్టార్ట్ చేసిన కాలేజీ ఆయనకి ఇచ్చేసింది. ఇది తీసుకో నువ్వు మొదలెట్టు అని ఆ రోజులో 50,000 రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చింది అని చెప్తారు. సో ఆయన బెసెంట్ దట్ వే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బనారస్ హిందూ యూనివర్సిటీ టు కమ్ అప్ అలాంగ్ విత్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. అవును. దానికి మదన్ మోహన్ మాలవ్య చాలా గొప్ప సర్వీస్ చేశారు. దానికి కావాల్సిన పూర్వరంగాన్ని వసంత గారు, యానీ బెసెంట్ గారు సహకరించారు అని చెప్పేసి ప్రేక్షకులు, నాకు కూడా నేను అసలు బెనారస్ హిందూ యూనివర్సిటీ ఫామ్ అయ్యేది కాదు, కాలేజ్ లేదు కాబట్టి. కాలేజ్ ఇచ్చేసింది కాబట్టి దెన్ దే స్టార్టెడ్ ది యూనివర్సిటీ. ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఎంతో కొంత డబ్బు కావాల్సి వస్తుంది. డబ్బు లేకుండా ఏ పని చేయలేదు. సో ఆవిడ పెంచి స్టార్ట్ చేసిన కాలేజీని ఇచ్చేయడం అంటే అది దట్స్ బికాస్ లార్జర్ కాజ్. పెద్ద యూనివర్సిటీ వస్తుందంటే ఆవిడకి ఆనందం, అందుకని ఇచ్చేసింది ఆవిడ. కానీ స్వాతంత్ర సమరంలో కూడా చాలా చురుకుగా కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆవిడేగా. కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆవిడే. కాబట్టి ఆవిడ మన కోసం చాలా భారతీయులు వాడు స్వాతంత్రం రావాలి చాలా ప్రయత్నించింది. అవును. ఈ దేశాన్ని ఆవిడ స్వీకరించింది. తర్వాత న్యూ లైఫ్ ఫర్ ఇండియా అనే ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేసింది ఆవిడ. జీవితాంతం భారతదేశంలో గడిపింది. భారతదేశానికి స్వాతంత్రం రావాలని ఎక్కువ మాట్లాడుతున్నందువల్ల బ్రిటిషర్స్ ఆవిడ జైల్లో కూడా పెట్టారు. 6 నెలలు ఉటకమండలో పెట్టారు. సో అట్లా ఆవిడ భారతీయుల కోసం ధారపోసిన జీవితం, థియాసఫీ కోసం ధారపోసిన జీవితం. దివ్యజ్ఞాన సమాజానికి సంబంధించిన అనేక కొత్త అంశాలను, మనకు తెలియని అంశాలను తెలుసుకోవడానికి సార్ దగ్గరికి వచ్చాము. కాకపోతే ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూని 2 పార్ట్స్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ 2 పార్ట్స్ కూడా మీరు చూడండి.